దేశంలో పరిస్థితులు ఇట్లున్నాయి, రాష్ట్రాల్లో తీసుకుందాం. ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ సబ్జెక్టులో ఎప్పుడు తెలుసుకోవాలని తహతహ అందరికీ ఉంటుంది, రాజకీయ నాయకుల గురించి కానీ పార్టీల గురించి. ఇక్కడ తెలంగాణలో చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఆయన పదవి అలంకరించినప్పటి నుంచి ప్రతి 10 డేస్కి వార్త వస్తూనే ఉంటుంది, త్వరలో ఈయనకు ఉద్వాసన పలకబోతున్నది కేంద్రం అని చెప్పేసి. మళ్ళీ ఎలక్షన్స్, ఆయనేమో నేను 10 సంవత్సరాలు ప్లస్ నాకు బోనస్ కూడా ఉంది, ఎందుకంటే ఈసారి జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అని ఆయన అంటున్నాడు. ఆయన కోపం, నేను 10.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన అంటున్నాడు. సో మీరు ఈ రకంగా చూసుకుంటే, ఒకవేళ మీరు అన్నట్టు జ్యోతిష ప్రకారం కనుక చూసుకుంటే ఆయనకు ఏం గోచరిస్తుంది? ఇక్కడ మనకు మన లెజెండ్ కేసీఆర్ గారు ఎప్పుడో వాకింగ్ చెబుతాడు. ఆయన ఏ స్పీచ్ చెప్పినా కూడా ఒక పద్యాన్ని పర్ఫెక్ట్గా చెబుతాడు. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయ సంతస్తులై, ఆరంభించి పరిత్యజింతురు మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరసుమి ప్రజ్ఞానిధులు కావునను. ఇక్కడ ఆత్మవిశ్వాసము మించినటువంటి శక్తి మరొకటి లేదండి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఎవరు ఊహించని ముఖ్యమంత్రి. గతంలో కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు 24 గంటల ముందు ఎవరు తెలియదు. అట్లాగే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్తో పైకి వచ్చిన వ్యక్తి, అసలు ఎవరు ఊహించలేదు. అంటే నేను గతంలో కొన్ని పొలిటికల్ ప్రొటెక్షన్లు చేశాను. ఆ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఛత్తీస్గఢ్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడు మొన్న ఎలక్షన్లో ఛత్తీస్గఢ్ కోల్పోయింది కదా, కొన్ని ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక ఓన్లీ ఇక్కడ కూడా నేను బీఆర్ఎస్ వస్తుందని చెప్పాను, మిగతా బీజేపీ, ఒక కాంగ్రెస్ వచ్చింది. ఎందుకు తగ్గుతాయి అంటే ఇక్కడ మాకు ఇచ్చిన మాకు డేటా ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, నేషనల్ పార్టీ ఎప్పుడు ఆవిర్భావం అయిందో ఆ డేటా తీసుకుంటాం. బై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిని ముందుగా ప్రకటించదు. ప్రకటించిన చివరి క్షణం వరకు వారినే ఉంచుతారనే ఉద్దేశం లేదు. ఎవ్రీ 2 years 3 years మార్చేటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారితో అంతమైపోయింది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మాత్రమే ఉండింది, అంతకుముందు అంతా కూడా ఎప్పుడు మార్పులే ఉండేవి. నేను ఆ లైనప్ తీసుకుని రేపు ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీఎంలు మారతారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంతగా అప్పట్లో ప్రభావం చూపదని మాట చెప్పినాడు వాస్తవం. అది మన మీడియా ముందు ఒప్పుకున్నాను, నేను తప్పు చెప్పాను, ఇక్కడ నా ఆలోచనలు ఇవని. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతి అధికార పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకి కళ్ళలో నలుసుగా మారాడు. ఇక్కడ వ్యతిరేకత, ఉదాహరణ మనం నల్గొండ నుంచి చూస్తుంటాం, రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఆయన ఫైర్ అవుతూనే ఉంటారు. ఒకవేళ చూసుకుంటే మీరు దీని ప్రకారం, మనం గ్రహాల ప్రకారమో జాతకాల ప్రకారమో చూసుకుంటే సరే సెంట్రల్లో మారే అవకాశం ఉంటుందా? అంటే సూచిక ఏదన్నా, అంటే నా అంచనా ప్రకారం బీజేపీ ప్రస్తుతం బలమైనటువంటి గ్రహస్థితుల మధ్య ఉంది కాబట్టి గతం కంటే ఇప్పుడు మొన్నే ఒక తక్కువ మెజారిటీతోనే 30 మంది ఎంపీలతోనే వాళ్ళు పార్టీ ఫామ్ చేయగలిగారు. సో కాబట్టి ఈసారి అంత ఈజీ కాదు, అయినప్పటికీ అధికారం నిలబెట్టుకుంటుంది. 4th టైం కూడా 100% అవకాశాలు ఉంటాయి. అయితే ప్రధాని మార్పు అయితే కనబడుతుంది. ప్రధాని మారచ్చు. అట్లాగని చాలామందికి యూపీ సీఎం చేస్తారు, అది జరగదు. ఎవరు చేస్తారు? యూపీ ముఖ్యమంత్రిని అయితే మాత్రం ప్రధానమంత్రిని చేయరు. నాన్ కరప్టెడ్ ప్యూర్ ఆర్ఎస్ఎస్ నితిన్ గడ్కరీకి కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఎవరికి రాణిస్తారా రానిరా అనేది పక్కన పెడితే నితిన్ గడ్కరీ జాతకంలో రాజయోగం ఉంది, అది ఎంతవరకు సఫలీకృతం అనేది ఆలోచిస్తాం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్, సో వాళ్ళు మళ్ళీ కూడా, ఎందుకంటే ఇవాళ ఉన్న కొంత మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు తీరులో ఉన్న లోటుపాట్లు కావచ్చు, ఇవాళ తెలంగాణలో ప్రజల్లో అయితే వ్యతిరేకత ఉంది. అరే అనవసరంగా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నామనేది అయితే ఉంది. మొన్న మనం ఖమ్మంలో వెలుగుమట్ల ఇల్లు నేలమట్టం చూసినాం. ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రజల్లో ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో
బీఆర్ఎస్ రేపు ఆ వ్యతిరేకత మాకు ప్లస్ అవుతుంది, ఖచ్చితంగా మేము ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాము, తిరిగి మేము అధికారంలో వస్తామని ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారి భవిష్యత్తు? పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టు పడితే పరమేశ్వరుని పాలు, పట్టు విడితే పరనిందల పాలు అన్నారు. కేసీఆర్ చేసినటువంటి చారిత్రాత్మక తప్పు అని నాకు అవగాహన అయింది ఎక్కడ అంటే టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చడం. ఎందుకండి ఒక్క టీం తీసి బీ పెట్టినంత మాత్రాన ఆ రకమైన ఒక ఓటమి గెలుపుని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఉందా అందులో? నేను ఇక్కడ అక్షరాల గురించి చెప్పడం, నేను న్యూమరాలజిస్ట్ని కాదు. ఓకే, మీరు కూడా అదే అన్నారు కదా, టీని తీసి బీని పెట్టడం వల్ల టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడతాం. అవును, టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని నామకరణం చేశారు. తనకు రాజకీయంగా పూర్తి స్థాయిలో తెలంగాణలో గుర్తింపు తెచ్చిన పార్టీగా, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని మట్టు కర్పించిన పార్టీగా, తన ఉనికిని ఇచ్చినటువంటి పార్టీ పేరు ఏదండి? తెలంగాణ రాష్ట్రపతి పార్టీ. చక్కటి కుజ మహాదశలో నువ్వు పార్టీ ఆరంభించి బై ఎలక్షన్లోకి వెళ్ళి సీట్లు సంపాదించి మళ్ళా ఎలక్షన్లో రాజీనామాలు చేసి మళ్ళీ మీరు గెలిచి పూర్తి స్థాయిలో 2 సార్లు అధికారం ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్. కానీ కుజ మహాదశ చివరి అంతంలో రాహు మహాదశ నడుస్తున్న సమయంలో మరి ఆయన ఆలోచన శైలి ఎలా టర్న్ అయిందో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం వల్ల రాహు ఛిద్ర దశాఛిద్ర యోగంలో, దశ ఛిద్రం అంటే ఒక దశ కాకుండా ఆ దశలోని అంతర్దశలోనే ఆయన అనేక రకాల అవమానాలు, మాటలు, కలహాలు, వ్యతిరేకత మూటగొట్టిన దశ కుజ మహాదశలోని రాహు మహాదశ. ఆ రాహు మహాదశలో పదవికి రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి పార్టీ మార్చి పేరు మార్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని మళ్ళీ వ్యతిరేకతను మూటగట్టుకొని, నేను ఒక ప్రొడక్షన్ ఇచ్చాను, గజ్వేల్లో పోటీ చేస్తున్నాడు, కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు చోట్ల ఒక రిపోర్ట్ ప్రసంగిస్తానంటే టీఆర్ఎస్ ఆవిర్భావ ముహూర్తాన్ని అనుసరించి కనుక ఈయన నామినేషన్ వేశాడు కాబట్టి గజ్వేల్లో గెలుస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తాన్ని నిర్ణయించుకొని దాని ప్రకారం ఈయన కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఓడిపోతున్నాడు అని చెప్పిన వ్యక్తిని నేను. మీకు దాని సోషల్ పోస్ట్ మీడియాలో నా వీడియోస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నీకు ఏ లగ్నమైతే నీకు జన్మనిచ్చిందో నీవు ఆ లగ్నం అనుసరించి ముందుకెళ్ళాలి. ఏ టీఆర్ఎస్ పార్టీని నేషనలిస్ట్ పార్టీ ఎందుకు మార్చుకోకూడదు? టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది, వాళ్ళది నేషనల్ పార్టీ అంటున్నారు. మరి నీ టీఆర్ఎస్ అభిమానులు ఏపీలో ఉన్నారుగా. ఇప్పుడు మొన్న కవిత తిరుపతి వెళితే నీకు తిరుచానూరు నుంచి రేణిగుంట సర్కిల్ వరకు బ్యానర్లు పెట్టారు, పెద్ద పోస్టులు పెట్టారు. అంటే అక్కడ అభిమానులు ఉన్నారుగా. నువ్వు కేసీఆర్ గారు విజయవాడ వస్తే ఎయిర్పోర్ట్ ఎందుకు బ్యానర్లు పెట్టారు పబ్లిక్? సో నీకు ఒక గుర్తింపు నాయకుడివి, మంచి నావికుడివి, మంచి వారి లెండింగ్ లైబ్రరీ. మన కేసీఆర్తో ఒక అరగంట సేపు మాట్లాడితే కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఆయనతో నాకున్నటువంటి అవగాహన, జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో చెండియాగం చేసి నాకు పిలిపించారు, లోపల అరగంట సేపు ఆడుకున్నాను. నేను పలానా తారీఖు నాకు డిక్లేర్ అవుతుందండి అన్నాడు. డిక్లేర్ అవుతుందన్న ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మెర్జ్ చేయమంటున్నారు, చేయొచ్చా అని అడిగారు. చేయొద్దండి అన్నాను. సేమ్ ఆ రోజు ఇంటెలిజెన్స్ డిఎస్పీ ఎయిర్పోర్ట్లో కలిసి, సార్ మనం గెలుస్తున్నాం తెలంగాణలో, మీరు ఆగండి అంటే ఇప్పుడు ఆగిపోయినాడు. నీకు జన్మనిచ్చినటువంటి పార్టీ జన్మ లగ్నాన్ని మార్చే అర్హత నీకు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏంటి మరి దానికి రెమెడీ ఏంటి? మరల కేసీఆర్ రాజ్య పట్టాభిషేకం ఆయనకు కానీ ఆయన వారసులకు కానీ మళ్ళీ తన ఇష్టమైన వ్యక్తికి ఇవ్వాలండే నికుంభిని యాగం ఒక్కటే ఆయనకున్న సంకేతం, ఇక లేదు. నికుంభిని యాగం చేసుకుంటే కేసీఆర్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయవచ్చు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీకి శత్రువర్గాన్ని పెంచుకోవడమే తప్ప, శత్రువర్గం పెంచుకోవడం, కుటుంబ కలహాలు పెంచుకోవడం, చివరికి
నావ ఓడైనా కూడా చూసే పరిస్థితి అయిపోయింది ఆయనకి. ఈ వయసులో ఆయనకి ఎంత అవసరమా? నికుంభిని యాగం అంటే ఇంద్రజిత్తు చేసినటువంటి, రామాయణంలో రావణాసుడు కుమారుడు ఇంద్రజిత్తు చేసినటువంటి యాగం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రాయల వారి యొక్క విజయ పరంపర కోసం తాతాచార్యుల వారు చేసినటువంటి యాగం. చూడండి, శ్రీకృష్ణదేవరాయలకి ఎక్కడ కూడా ఓటమి అనేది లేదండి. అందుకు కారణం నికుంభిని యాగం. నికుంభిని యాగం చేసినటువంటి ఆరంభం రోజు నుంచే వారిలో శత్రు సంహారం జరిగి విజయాల బాట వేసుకునే అవకాశం ఉంది. నువ్వు ఎన్నో చండీ యాగాలు చేసావుగా, ఎన్నో యాగాలు చేసావుగా, రాజశ్యామలం, చేతచండి చేశారు కదా. చేయడం తప్పులే, ప్రయత్నం చేయొచ్చు, దైవాధీనం. సో కాబట్టి కేసీఆర్ గారు, కానీ ఏ యాగం చెయ్యని వాళ్ళు కూడా, ఫర్ సపోజ్ చెప్తున్నాను, అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఏ యాగాలు చేయకుండానే అయ్యింటారు కదా. అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే, ఒక ఆస్ట్రాలజర్ వాళ్ళకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం, అవును, వాళ్ళతో హోమం చేయించటం, అవన్నీ వర్కౌట్ అయితే. ఇప్పుడు విజయారెడ్డి దగ్గరికి వచ్చింది, సార్ నేను విజయారెడ్డి పిలిపించామా, 10 లక్షలు తీసుకోమా, నా దగ్గరరా, నేను హోమం చేసి పెడతాను, నా డబ్బులు ఏమవద్దు, వీడియో తీయించుకున్నారు. మీ వీడియో ఫోటో ఛానల్లో వచ్చింది. అక్కడ లాజిక్ ఏంటండి, మనకు ఎదురు డబ్బులు ఇచ్చి ఆయన హోమం చేశాడు కాబట్టి వేసుకొని టీవీలో తప్పేంటి, అందులో పబ్లిసిటీ కోసం కదా. ఇప్పుడు 50 years ఏజ్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు జిమ్లో ప్రైజ్ తెచ్చుకుంది, గోల్డెన్ ప్రైజ్ తెచ్చుకుంది. నువ్వు 50 నుంచి ఆశీర్వచనం చేశా, నీ వీడియో నేను పబ్లిసిటీ వీడియోని నేను ఆశీర్వచనం చేస్తేనే ఆమెకి గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ ఇట్లాంటి వర్కౌట్ అయితే అసలు పబ్లిసిటీ అవుతుంది కదా. నేను అలా అంటలేను, ఓకే అట్లా వాడుకుంటాను, కానీ నిజంగానే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కావాలన్నా, లేదు ఒకరికి ఒక పొలిటికల్ నేను ఎమ్మెల్యేని కావాలనుకున్నా, సపోజు దానికంటూ సపరేటు పూజలు ఉంటాయా, అవి చేసుకుంటే నిజంగానే గెలుపులు ఓటములు బీఫామ్లు రావడము ఇట్లాంటివి ఉంటాయా? అంటే ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి సమాజంలో సోకాడు ఇప్పుడు సనాతన ధర్మం అనేటువంటిది కొత్త విషయం మేమే కనుక్కున్నామంటున్నారు. హిందువులకి అనేక మంది దేవుళ్ళు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. క్రిస్టియన్కి ఒకళ్ళే ఉన్నారు, ముస్లింకి ఒకళ్ళే ఉన్నారు. మనం ఎంతోమందిని ఆరాధిస్తుంటాం, ఎక్కడ ఫలితం లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాం. అంటే సో మనందరం ఏంటంటే మానసిక వికలాంగులం, మానసిక నపుంసకులం. అంటే మనం ఆరాధించే దేవుడు మనకు నమ్మకం లేదు. మేసాలు కావాలి అంటే జమలాపురం వెళ్ళాలి వెంకటేశ్వర గుడికి, వేసాలు కావాలంటే చిలుకూరు పోవాలి. ఇది ఒక నాంది వచ్చింది. అవును, అంటే ప్రతినిత్యం ఎంతమంది చిలుకూరు టెంపుల్కి వెళ్తున్నారు, ఎంతమంది వేసాలు వచ్చి, ఎంతమంది అమెరికాలో ఉన్నారు. మరి వెళ్ళిన వాళ్ళందరికీ వేసాలు కావాలిగా. అపోజిషన్ పార్టీ చండీ యాగం చేస్తుంది, పొజిషన్ పార్టీ చండీ యాగం చేస్తుంది, మరి ఇద్దరు కలవాలిగా. ఒకరే గెలుస్తారు. సరే, మీరు అన్నది మంచి ప్రశ్న. ఇక్కడ ఎప్పుడైతే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుందో అప్పుడు మాబోటి వాళ్ళని ఆశ్రయిస్తారు. ఒకటి, జ్యోతిష్యంలో 3 కర్మలు ఉంటాయండి: దృఢ కర్మలు, అదృఢ కర్మలు, దృఢ కర్మలు. సో మీ మిర్రర్ టీవీ చూసేటువంటి ఆస్ట్రాలజర్స్ కూడా ఈ 3 తెలియదు. దృఢ కర్మలు అనుకుందాం. దుబాయ్ ఎయిర్పోర్ట్లో మిజైల్స్ పడితే నువ్వు ఊహించారా? అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇబ్బందులు ఎదుర్కొంటాయి? పాలెం బస్సు తంగటం జరిగింది, ఎవరిని ఊహించారా? రియాక్టర్స్ పేలుతున్నాయి, ఊహించారా? దారిని పోతున్నాం, పిడుగుపాటు పడింది. అంటే ఇక్కడ మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా, అసలు ఎటువంటి పరిస్థితి తెలియకుండా అప్పటికప్పుడు ప్రమాదాలు జరిగి చనిపోతుంటారు. జాతకులందరూ కూడా దృఢ కర్మకు చెందిన వారే. అదృఢ కర్మలు ఉన్నాయి. నీ ప్రస్తుతం నీ కర్మఫలితం ఇలా ఉంది, నీవు దీన్ని జపం ద్వారానో, తపం ద్వారానో, దానం ద్వారానో, హోమం ద్వారానో నీ కర్మని తగ్గించుకో. అంటే హోమం చేసినంత మాత్రాన పూర్తి స్థాయిలో ఫలితం అయితే రాదు. ఉన్నదేమన్నా తగ్గించుకోండి. నెగటివిటీ, ఫ్యాన్ బాగా 5 స్పీడ్ తిరుగుతుంది, నువ్వు కూర్చోలేకపోతున్నావు. నువ్వు టోటల్గా స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోతుంది.
ఒకటిలోనో రెండులోనో పెట్టుకుంటే పెట్టుకున్నప్పుడు నీ కన్జంప్షన్ ప్రకారం నడుస్తుంది. నీ యొక్క కర్మ ఫలితం అనేటువంటిది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం వలన దాని యొక్క విజిబిలిటీ తగ్గి కొంత నీకు ఆలోచన చేయడానికి అవకాశాలు ఉంటాయి. జ్యోతిష్యం అనేటువంటిది ఈ లైట్ యొక్క కెపాసిటీ మనం డైరెక్ట్ చూడలేం. దానికి మనం ఒక గొడుగు అడ్డం పెట్టుకొని దాని కాంతిని మనం చూడగలుగుతున్నాం. అట్లాగే యాగాలు చేయడం అనేటువంటిది సహజ సిద్ధమైన సాంప్రదాయ క్రతువు. యాగాలు అనేక రకం. సో ఇప్పుడు యాగాల పేరుతో ఆగాలు చేస్తున్నారు. మందు పోసి హోమం, మాంసం వేసి హోమం, ఏదో దానికి ఏదో కొత్త పేరు పెట్టుకొని. అంటే కామాఖ్య అమ్మవారికి ఆ రకంగా చేస్తేనే సత్ఫలితాలు ఇస్తాయి అనేది అని ఇక్కడ కాదు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శుక్రుడు చంద్రుడు రాజు మంత్రులుగా ఉన్నారు. శుక్రుడు చంద్రుడు రాజు మంత్రులుగా ఉన్నారు. రాజు మనసు మార్చేవాడు ఎవరు? మంత్రి. మంత్రి ఎలా ఉండాలి? రాజుకు ఇష్టమైన కష్టమైన వాస్తవాలు చెప్పాలి. కానీ చంద్రుడు చెప్పేవాడు కాదు, చంద్రుడు వినేవాడు కాదు. చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసు స్థిరంగా ఉన్నది కాబట్టి ఆ అవకాశాన్ని బలహీనంగా శుక్రుడు తీసుకున్నాడు. రేపులు, మానభంగాలు, మర్డర్లు ఈ శుక్రుడు తన సైన్యంతో చేయిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ద్వాపర 2వ పాదంలో పుట్టాడు. ఎప్పుడైతే అధర్మానికి ప్రజ్వరిల్లిందో ధర్మానికి హాని కలిగిందో 2వ పాదంలో శుక్రుడు ఉద్భవించి వీడిని అణచడం కోసం అణిమ గరిమ లఘిమ సిద్ధులు, అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధుల్ని 8 స్థిర రూపాలుగా ఉద్భవింపజేసి అధర్మాన్ని ప్రచురించడం కోసం తాత్కాలికంగా యాంటీబయాటిక్ ఉపయోగించాడు ఆ 8 సిద్ధుల్ని. అందులో ఒకటి కామాఖ్య.